చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూసుఫ్ బాబు మాట్లాడారు. చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ చిన్న దినపత్రికలు మ్యాగజైన్లకు ప్రకటనలు ఇచ్చి పత్రికల మనుగడకు అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన డిస్ప్లే కలర్ ప్రకటనలు ఇప్పించాలని, ఈ నెల 15న ఇచ్చే డిస్ప్లే ప్రకటన చిన్న పత్రికలకు మ్యాగజైన్స్కు ఇప్పించాలని, ప్రతి నెల ఇచ్చే ప్రకటనలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్, నాయకులు గోళ్ళ రమేష్, అమన్, భాస్కర్ రెడ్డి, అఫ్రోజ్ కురేషి, యూసఫుద్దీన్ ఖాద్రి, మొహసిన్ అలీ, మొహమ్మద్ ఖాసిం, అంజాద్, ఎస్ఎం బాషా, భావనారి రవి, స్వామి, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ తరఫున సమాచార శాఖ కార్యాలయంలో సమాచార శాఖ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత 2 నెలలు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సందర్భంగా రైతు రుణమాఫీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత విద్యాశాఖకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిన్న పత్రికలకు మ్యాగజైన్స్ ఇవ్వలేదు. త్వరలో సీతారామ ప్రాజెక్టు, తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. సందర్భంగా చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్కి ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఎంపానల్మెంట్, గ్రేడింగ్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే గత సంవత్సర కాలం నుండి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. గతంలో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఏప్రిల్లో ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండడం వల్ల, లేదా కొంత బడ్జెట్ వచ్చినప్పుడు కూడా కొన్ని పత్రికలకు యాడెన్సీలకు ఇవ్వడం జరిగింది. కానీ చిన్న పత్రికలకు మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంలో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టి కూడా గతంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కూడా మంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.